క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్గా మారారు. ఆమె 'సుందరం మాస్టర్' సినిమాతో అసలు మైనా క్యారెక్టర్లో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆమె ఎవరో కాదు, దివ్య శ్రీపద మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి 'సుందరం మాస్టర్' విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. 'సుందరం మాస్టర్'తో సినిమాతో మీరు హీరోయిన్గా మారారు. ఎలా అనిపిస్తుంది? ఇది హీరోయిన్గా కంటే ఒక మంచి క్యారెక్టర్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అదే నేను ఎప్పుడు చూసింది అదే. ఇది యాజ్ అ హీరోయిన్గా చూస్తున్నందుకు నాకు చాలా ఆనందమే. డెఫినెట్లీ ఒక ఆర్టిస్ట్ అనే వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఎదుగుదల కోరుకుంటాం కాబట్టి చాలా మంచి విషయం. బట్ అంతే, యాజ్ మైనా నేను న్యాయం చేశానా లేదా, అండ్ స్టోరీని యాజ్ అ లీడ్ క్యారెక్టర్ అలా తీసుకొని వెళ్ళగలిగానా లేదా అనేది ఇట్స్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఇవాళ నాకు కొంచెం మన సక్సెస్ వల్ల నాకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంది. నేను న్యాయం చేశాను, నా కష్టానికి ఒక రిజల్ట్ ఉంది అని చెప్పి ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. యా. అంటే మీరు లీడ్ రోల్‌లో చేసిన ఫస్ట్ సినిమాలోనే గిరిజన యూత్‌గా కనిపించారు. ఆ క్యారెక్టర్ చేయడం వెనక అంటే ఎలా అయినా కష్టపడ్డారా ఏంటి? సో దిస్ ఇస్ ద ఫస్ట్ థియేట్రికల్ ఫిలిం అండి. నేను యాజ్ అ లీడ్ క్యారెక్టర్లో చేసింది. ఇట్స్ ద ఫస్ట్ థియేట్రికల్ ఫిలిం. సో దీనికి ఇలాంటి సినిమాలు థియేటర్స్లో రావడం అనేది ఎప్పుడు వస్తాయంటే ఓన్లీ వెన్ ప్రొడ్యూసర్స్ హ్యావ్ అ గుడ్ ఫెయిత్ ఇన్ ఇట్. సో ఆ నమ్మకం నా మీద కూడా చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఇట్ వాజ్ అంటే చాలా మంది మీద ఒక ఛాన్స్ తీసుకున్నారు అండ్ మొత్తానికి రివార్డింగ్గా ఉంది. గిరిజన యువతి అన్నారు మీరు, బట్ అట్ ద సేమ్ టైం మేము ఎవరిని ఒక పర్టిక్యులర్ ట్రైబ్ని అనుకొని వెళ్ళలేదు. మాది ఒక ఫిక్షనల్ ట్రైబ్ కాబట్టి ఎవరిని ఒక స్టీరియో టైప్ చేసే ఒక ఉద్దేశం లేదు మాకు. ఒక కొత్త కథ చెప్పాలనుకున్నాం, అందుకని వి బారోడ్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ రియల్ లైఫ్ ఎలిమెంట్స్. అండ్ అలాంటి ట్రైబ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద మాకున్న ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని మేము ఈ క్యారెక్టర్స్ని క్రియేట్ చేసాము. మీ అందరికీ నచ్చితే చాలు. అంటే ఆ క్యారెక్టర్ చేయడానికి ముందు ఏమన్నా హోంవర్క్ చేశారా? అసలు గిరిజనులు ఎలా ఉంటారు? వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటది? వాళ్ళ మాట తీరు ఎలా ఉంటది? దాని మీద ఏమన్నా హోంవర్క్ చేశారా? అది యాక్చువల్లీ స్పీకింగ్ అది డెఫినెట్లీ దెర్స్ బిన్ అ లాట్ ఆఫ్ వర్క్. కానీ నా అదృష్టం ఏంటంటే అది ఆ వర్క్ అంతా కూడా మా వేరే డిపార్ట్మెంట్స్ చేస్తున్నారు ఆల్రెడీ. మా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానీ, మా డైరెక్టర్ కానీ ఆ విషయాలన్నీ చాలా చాలా ఆలోచించి, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఇల్లు ఎలా కట్టుకుంటారు, వాళ్ళకి ఈ వాతావరణం ఎలా ఉంటుంది వాళ్ళు ఉండే చోట, వాటన్నిటిని బేస్ చేసుకుని అన్నీ చాలా మెటిక్యులస్గా క్రాఫ్ట్ చేసిన డీటెయిల్స్ అవన్నీ. సో నాకు చాలా చాలా తక్కువ హోంవర్కే చేయాల్సిన అవసరం వచ్చింది. నా వర్క్ వచ్చేసి జస్ట్ ది యాక్సెంట్, వాళ్ళ స్లాంగ్ ఒకటి కొంచెం మేనేజ్ చేయడం ఒకటి నా రెస్పాన్సిబిలిటీ. ఐ హోప్ ఐ డన్ గుడ్ జాబ్. అంటే స్లాంగ్ చూసుకుంటే ఒకటి 2 చోట్ల మీరు సరిగ్గా అది పలకలేదని అనిపించింది. మీకెలా అనిపించింది? సో అది స్లాంగ్ విషయానికి వస్తే అది కంప్లీట్ స్లాంగ్ మేము చూసామండి, లోకల్స్ ఎలా మాట్లాడతారు అనేది. కానీ ఆ లాట్ ఆఫ్ ఇట్ ఇప్పుడేంటి మనం చాలా సినిమాల్లో చూస్తున్నాము, ఇలా స్లాంగ్ని ఇన్కార్పొరేట్ చేసి మనం ఆ వైపున కూడా మనం రీసెర్చ్ చేసి ఆ స్లాంగ్ పర్ఫెక్ట్గా రావాలి అని అనుకుంటున్నాం. బట్ ఇలాంటి స్లాంగ్ వచ్చేసరికి ఆ లాట్ ఆఫ్ ఇట్ ఇస్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్. అక్కడ ఉండే లోకల్స్ మాట్లాడుతుంటే మాకే వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారా లేదా అనే కన్ఫ్యూజన్ ఎప్పుడూ వచ్చింది. సో డెఫినెట్లీ ఇది బై మిస్టేక్ ఆర్ ఇన్ ఎర్రర్ జరిగిన విషయం కాదు. ఒక మెసేజ్ ప్రాపర్గా వెళ్ళాలి అని అంటే మన కామన్ ఆడియన్స్కి కూడా అర్థమయ్యేట్టుగా మాట్లాడాలి అన్న ఉద్దేశంతోటే స్లాంగ్ని కొద్దిగా మనకి కన్వీనియన్స్ కొద్దీ మోడిఫై చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ వాజ్ ఆల్ ఇంటెన్షనల్. ఫైనల్‌గా 'వైవా హర్ష' గారి గురించి ఏం చెప్తారు? వైవా హర్ష గారు ఇట్స్ వన్ మ్యాన్ షో అండి. హీ అబ్సల్యూట్లీ షైన్స్ అస్ సుందరం మాస్టర్. అండ్ యూ విల్ రిమెంబర్ హిమ్ ఫర్ అ లాంగ్ టైమ్. ఈ రోజు ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు, అంత బాగా చేశారు ఆయన. సో డెఫినెట్లీ వాచ్ ఇట్. మీకొచ్చిన బెస్ట్ అప్రిషియేషన్ ఏంటండి? ఇంకా అప్రిసియేషన్ ఇంకా వస్తూనే ఉంది. ఇన్ టైమ్ ఐ విల్ లెట్ యూ నో. ఐ విల్ బి పోస్టింగ్ ఆన్ సోషల్ మీడియా యాజ్ అండ్ వెన్. బట్ ముందర నన్ను యాక్సెప్ట్ చేయడం అనేది నాకు బిగ్గెస్ట్ అప్రిసియేషన్. థ్యాంక్ యూ.